వేదికను అలంకరించిన జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ప్రథమ పౌరుడు అంబేద్కర్ గారికి, జిల్లా మంత్రి గారు శ్రీనివాసరావు గారికి, విజయనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అతిథి విజయలక్ష్మి గారికి, మరి అలాగే ఇతర పెద్దలందరికీ ముందుగా నా నమస్కారం. మిమ్మల్ని మర్చిపోలేదు. మరి మా సంఘం నాయకురాలైన పాల్వలసి యశస్విని గారికి, ఇతర పెద్దలందరికీ కూడా అంటే షార్ట్లో తీర్చడం కోసం ఒకటి మర్చిపోయింది. యాక్చువల్గా మతాలతో పని లేదు, భగవంతుడు ఒక్కడనే నమ్మిన వ్యక్తి నేను. ముస్లిం సోదరులందరికన్నా చాలా మంది కన్నా ఎక్కువ ముస్లిం బాబాను దర్శించుకున్న వ్యక్తి నేను. అజ్మీర్ 3 సార్లు వెళ్ళాను. మరి అలాగే గుల్బర్గ్ వెళ్ళాను, నిజాముద్దీన్ వెళ్ళాను, కలింగి బాబా దగ్గరికి వెళ్ళాను, కరీం మస్తార్ బాబా దగ్గరికి వెళ్ళాను, కశ్మీర్ బాబా దగ్గరికి వెళ్ళాను, నాగపూర్ బాబా దగ్గరికి వెళ్ళాను. చాలా మంది బాబాలు నేను దర్శించుకోవడం జరిగింది. మరి అలాగే తాజుద్దీన్ బాబాకి 11 సార్లు సందలు తీశాను. 5 కిలోమీటర్లు సందలు మోసుకొని 11 సంవత్సరాలు నేను సందలు ఊరేగింపుగా వెళ్ళడం జరిగింది. నేను చిన్నప్పుడు క్రిస్టియన్ చర్చ్ మా ఇంటి ముందు ఉండేది, అక్కడ కూడా ప్రతిరోజు వెళ్ళేవాడిని. అలాగే నేను నిత్యం కూడా హిందూ దేవుని పూజిస్తూ ఉంటాను. మతం కాదు, మానవత్వం ముఖ్యమని నేను చెప్తున్నాను. కులం కాదు, గుణం కావాలి. కాబట్టి అన్ని మతాల వారు కూడా సమానమే. మంచి మానవత్వంతో, మంచి గుణంతో మసలుకున్నప్పుడు ఈ జన్మ సార్థకత అవుతుంది. కాబట్టి మనందరూ ఒకటే అనుకోవాలి. యేసు గొప్పవాడు, అల్లా గొప్పవాడు, మా విష్ణువు గొప్పవాడు అని చెప్పి చెప్పుకునే కన్నా మనం గొప్పవాళ్ళుగా ఎదిగితే అది గొప్పతనం అని చెప్పి ఈ సభముఖంగా మీకు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ ఇఫ్తార్ ఏర్పాటు చేసినటువంటి పెద్దలకు, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు, ఇతర సభ్యులకు, ముస్లిం సోదరులకు అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను.